హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ ఏంటంటే నేను కాకరకాయ కూర చేదు లేకుండా ఎలా చేయాలో ప్రాసెస్ అనేది చెప్తాను. కాకరకాయ కూర చాలా ఆరోగ్యం కదా. కాకరకాయ అంటే అది షుగర్ వాళ్ళకి చాలా సూపర్గా ఉంటుంది అనమాట, ఆరోగ్యంగా ఉంటుంది కాకరకాయ అనమాట. ఆ కూర చేదు లేకుండా ఎలా చేస్తే మంచిగా తినాలనిపిస్తుందో చెప్తాను. ముందుగా కుక్కర్ ఇలా ఆన్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఎండుమిరపకాయలు వేసాను. చూడండి, ఇప్పుడేమో ఎండుమిరపకాయలు జీలకర్ర వేగాయి కదా, ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ ఇలా వేసుకోవాలి బాగా. ఆనియన్స్ కొంచెం బాగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేగాలన్నమాట. ఓకేనా? చూడండి, ఆనియన్స్ బాగా వేగాయి కదా, కొంచెం మరి ఫుల్గా వేయకుండా 50% అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇలా వేగాక మనం ఏం చేయాలంటే పక్కన టమాటా ముక్కలు ఆల్రెడీ కోసుకొని ఉంచుకున్నాను కదా, ఆ ముక్కలందరినీ యాడ్ చేద్దాం ఇందులో. ఇవి కూడా బాగా జ్యూస్గా అనమాట, వీటిలో కలుపుకొని వేగాలి. టమాటాలు ఆనియన్స్ వల్ల ఏమవుతుందంటే ప్లస్ ఏంటంటే కాకరకాయకి ఆ చేదుని కొంచెం తీసేస్తుంది అనమాట, కొంచెం మంచిగా టేస్ట్ ఉంటుంది ఆనియన్స్ టమాటాల వల్ల. చేదైనా సరే అది మంచిది, ఆరోగ్యంగా చేదు అనుకుంటుంది కానీ ఒకసారి ఇంట్లో అలా తింటుంటే అది చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఆల్మోస్ట్ ఒక 50% 40% వేగాయి కదా. నేను ఏంటంటే ఒక చేతితో మొబైల్ పట్టుకొని ఒక చేతితో చేస్తున్నాను అనమాట. చాలా కష్టపడుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నాకు మాత్రం కాకరకాయ మాత్రం కూర చాలా ఇష్టం. నా ఫేవరెట్ కర్రీలో కాకరకాయ నెంబర్ 1 అన్నమాట. అంత ఇష్టం కాకరకాయ కూర, ఇంట్లో అందరికీ కూడా ఇష్టం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాను కదా. ఇది ఆల్రెడీ వేగింది కదా. ఈ కాకరకాయ ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కలు నీట్గా ఇలా చిన్న చిన్నగా లోపల పిక్కలు తీసేసి కోసుకొని పక్కన ఉంచుకున్నాను. ఈ ముక్కలంతని కూడా ఇప్పుడు మన కుక్కర్లో వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి కాకరకాయలను మొత్తం అందులో వేస్తాను కదా, బాగా వేపాను. నీరు కూడా ఇంకింది. కొంచెం వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టేశాను అనమాట. ఈ కుక్కర్ మూత కొంచెం ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుదాము. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కుక్కర్ విజిల్ ఆల్రెడీ పెట్టాను కదా, ఒక 5 విజిల్స్ వచ్చేలాగా మెత్తగా అయిపోయింది అనమాట. ముందే సాల్ట్ అది కూడా వేస్తాను. ఆల్రెడీ మనం ఇంకా పచ్చిమిరపకాయ కారం వేయవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు వేసాం కదా, అది సరిపోతుంది అనమాట కారం. ఓకేనా? ఈ వాటర్ ఉంది కదా, అది బాగా ఇంకాలన్నమాట. ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి. చేదైతే మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా తగ్గుతుంది అనమాట. 50% తగ్గిపోతుంది, ఎందుకంటే టమాటాలు ఉల్లిపాయలు బాగా వేసాక మనం వేసాం కదా, అందువల్ల అనమాట. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ బాగా వేగిపోయింది అనమాట. మెత్తగా చక్కగా ఉంది కాకరకాయ. అసలు నిజంగా నెంబర్ చేదు అస్సలు లేదు, చాలా చిన్నది ఉంది కానీ మ్యాక్సిమం అసలు చేదు అనేది లేదు. చాలా సూపర్గా అనమాట. ఓన్లీ కూర కూడా హ్యాపీగా తినొచ్చు, అన్నంలో కలుపుకొని తినొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.